హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఈ బ్లాగ్ ఏంటంటే మా హోమ్ టౌన్ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, చివరి వరకు చూస్తే అందులో కొన్ని ట్విస్టులు జరిగినాయి అన్నమాట. మేము వెళ్తున్న మధ్యలో మాకు కొన్ని ట్విస్టులు జరిగినాయి. అవేంటనేది కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటది. సో నేను ఫస్ట్ టైమ్ అనమాట ఇంత లెంత్ వీడియోని తీసి పెట్టడం. సో వీడియో మొత్తం చూడండి. సో మీకు చివరి వరకు చూస్తే ఒక క్లారిటీ వస్తది. సో ఏం జరిగినాయి ఏంటి అనేది, మధ్యలో ఎక్కడెక్కడ ఏం ట్విస్ట్ జరిగినాయి అనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. సో ముందు మంచి మంచి కంటెంట్ సంబంధించి వీడియోస్ నేను పెట్టడం జరుగుద్దనమాట. సో సరదాగా బయటికెళ్తున్నాము. ఎక్కడి దాకా వెళ్తున్నాము ఏంటి అనేది సో మీరు ముందు చూడొచ్చు. సో నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాము. సో మేము ఇక్కడ లాజ్ సెంటర్ నుంచి కట్ అయ్యాము. ఎందుకంటే మనకి ఇటు శంకరవాస్కి వెళ్ళటానికి ఏంటంటే శంకరవాస్ నుంచి వెళ్తే మనకి ఈజీ అనమాట, తొందరగా వెళ్ళిపోతాం. కాకపోతే ఏంటంటే అది తీసేశారు, కొత్త బ్రిడ్జి అనేది కన్స్ట్రక్షన్ చేయడం కోసం. మాకు ఇక్కడ లాజ్ సెంటర్ నుంచి రూట్ ఉంటుంది అనమాట, కట్ రూటు. ఈ ఏరియా నుంచి మేము డైరెక్ట్గా ఎక్కడ కలుస్తామంటే లక్ష్మీపురం ఫ్లైఓవర్ దగ్గర కలుస్తాం అనమాట. లక్ష్మీపురం ఫ్లైఓవర్ నుంచి పైనుంచి అయినా మనం దాటవచ్చు, లేకపోతే అండర్గ్రౌండ్ పాస్ అనేది ఉంటుంది అనమాట. సో దాని నుంచి అయినా మనం వెళ్తాము. సో మేము పైనుంచి వెళ్ళకుండా ఏంటంటే అండర్గ్రౌండ్ పాస్ నుంచి వెళ్తున్నాం అనమాట. లక్ష్మీపురంది మనకి కంకరగుంట బ్రిడ్జి అంటారు. ఇది రైల్వే గేట్ రైలు పైన ట్రాక్ వెళ్తుంటుంది అనమాట రైలు. సో మేము అండర్గ్రౌండ్ పాస్ నుంచి బయలుదేరాము. ఇటు నుంచి మనకి చుట్టుకొండకల దగ్గర కలుస్తుంది అనమాట. మనం ఆ సైడే వెళ్ళాలి కాబట్టి చుట్టుకొండ దగ్గర మేము కలవటం కోసం ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము. సో ఇది అండర్గ్రౌండ్ పాస్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్తాము, అవతల వైపుకి మనం టర్న్ అవుతాము. ఇక్కడ మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, సో మేము మూవ్ అయ్యాము, అంటే ముందుకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ తిరగాలన్నమాట, క్రాస్ అవ్వాలి, అటు సైడు రావాలన్నమాట. సో మా ఫ్రెండు టర్న్ అయ్యాడు, అక్కడ తిప్పాడనమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్, అది నేను వీడియో తీయలేదు, సో ఎందుకులే అనేసి. ఏం జరిగిందంటే ఒక ఆంటీ అనమాట స్కూటీ మీద స్పీడ్గా వచ్చేసింది. సో మూవ్ అయింది, మేము అట్లా కట్ చేసాము, వెంపటి ఆమె దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఆమె ఎట్లా చాలా వరకు ఆమె సమయస్ఫూర్తిని ఉపయోగించి టక్కున బ్రేక్ వేసింది అనమాట. లేకపోతే సో అక్కడ మాకు చిన్నపాటి యుద్ధం జరిగేది. సో ఇక్కడ మేము ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నేను వీడియో తీయలేదు, సో ఎందుకులే అని అనేసి. సో అక్కడ ఒక 10 నిమిషాలు మాకు అక్కడ ఘర్షణ జరిగిందనమాట. అది కంప్లీట్ చేసుకొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో కొంచెం మూవ్ అయిన తర్వాత నేను మా ఫ్రెండు చిట్ చాట్ పెట్టుకున్నాం అనమాట. సో వీడియో అది దానికి అక్కడ తగిలిటానికి లేకపోయేసరికి ఏంటంటే, సో అది అటు ఇటు కదులుతుంది, సడన్గా కూడా పడిపోయిందనమాట. వీడియో అనేది కొంచెం మూవ్ అయిన తర్వాత అక్కడ సడన్గా పడిపోయింది, వీడియో తీస్తుంటే సడన్గా పడిపోయింది. సో ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యి చుట్టుకొండ దాటేసి వచ్చేసాము. ఇది మొత్తం కూడా మనకి ఫ్లైఓవర్ అనమాట. మేము ఇక్కడ పేరించల ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాము. సో ఫ్లైఓవర్ క్రాస్ అయిపోయి అటు నుంచి స్ట్రైట్గా వెళ్తాము. సో ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా. నేను మా హోమ్ టౌన్ వెళ్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారనమాట. మాచర్ల వెళ్తున్నాను గుంటూరు నుంచి. సో మధ్యలో మేము ఎక్కడ ఆగాము ఏంటి అనేది మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఎందుకు వెళ్తున్నాము మాచర్ల హోమ్ టౌన్ అంటే, చిన్న పని నుండి మా ఫ్రెండ్ కొంచెం వెళ్ళాలి అని అంటే అర్జెంటుగా, సో తన కోసమై నేను వెళ్తున్నాను. ఆల్రెడీ మేము పేరించర్లు దాటేసామన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం రోడ్డు కూడా ఎలా ఉంది ఏంటనేది సో నేను చూపిస్తాను. సింగిల్ రోడ్లోకి వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి మొత్తం కూడా. ఇదంతా కూడా సత్తెనపల్లి రూట్ అండి. సత్తెనపల్లి రూట్లో వెళ్తున్నాం మేము. మీకు పేరించర్ల దగ్గర నుంచి మొత్తం కూడా కొత్త రోడ్ వేస్తున్నారు, 2 వే రోడ్ అనమాట. 4 లైన్స్ ఉంటాయి. మనకి ఎటు కూడా ఇబ్బంది అనేది ఉండదు, అంటే మనకి ఎదురు వెహికల్స్ కూడా రాకుండా ఉండటం కోసం 4 వే లైన్స్ వేస్తున్నారు. సో 4 వే లైన్స్ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి.
సో మీకు చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుద్దనమాట. మనం ఇటు సైడ్ మనం వెళ్తుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తూనే ఉన్నారనమాట. చాలా చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి పనులు. నాకు తెలిసి ఇంకా ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో ఆల్మోస్టు మనకి పేరించర్ల దగ్గర నుంచి పిడుగురాళ్ళ ఎంట్రన్స్ వరకనమాట. పిడుగురాళ్ళ ఎంట్రన్స్ వరకు మొత్తం గూడా పనులయిపోతున్నాయి. పూర్తిగా అయిపోతున్నాయనమాట. ఇక్కడ చాలా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎక్కడా గూడా అంటే ట్రాఫిక్‌కి గానీ, వెహికల్స్‌కి గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి పాత రోడ్డు ఉంది గదా! ఆ పాత రోడ్డుని అలానే ఉంచి వీళ్ళు ఎక్కడైతే కన్‌స్ట్రక్షన్ చేయాలో ఆ రోడ్‌ని కన్‌స్ట్రక్షన్ జేసుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే ఆ రోడ్డు కన్‌స్ట్రక్షన్ జేసుకొని అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే మనకి అంతకుముందు పాత రోడ్డు ఉందో దాన్ని కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ జేస్తారనమాట. అందువల్ల ఏందంటే కాపోతే ట్రాఫిక్ ఉంది. ఇగో మేము చూడండి, ఈ బస్సు మాకు ఆల్రెడీ ఒక 10 నిమిషాల నుంచి అనమాట. దాన్ని క్రాస్ చేయడానికి మేము చాలా టైం తీసుకున్నాం. మాకు ఇవ్వట్లేదనమాట. మేము మూవ్ అవ్వాలి అన్నా గాని గూడా వాడు మాకు ఇవ్వట్లేదు ఛాన్స్ అనమాట. దాన్ని క్రాస్ చేయడానికి మాకు దాదాపు ఒక 10 నిమిషాలు టైం పట్టింది. అక్కడి నుంచి ఇంకా మూవ్ అయ్యాము. ముందుకొస్తున్నాం అనమాట. సో చూడండి, చుట్టుపక్కల అంతా గూడా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో మనం వెళ్ళాల్సిన రూట్ ఏదైతే ఉందో దానికి ఇబ్బంది కలిగియట్లేదు. అంటే సో మనకక్కడ ఆ ట్రాఫిక్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం మనం స్లోగా వెళ్తున్నాం గాబట్టి, సో మరి అంత స్పీడ్ వెళ్ళటానికి ఛాన్స్ లేదనమాట. మినిమమ్ 45, 50 స్పీడ్ లోపే మనం వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకి ఎదురు వెహికల్స్ ఇవన్నీ వస్తున్నాయి. మనం క్రాస్ అవ్వడానికి లేదనమాట. సో అవి దాటుకొని మేము ఆల్మోస్ట్ సత్తెనపల్లి దగ్గరకొచ్చేసాము. సత్తెనపల్లిలో మా వేరే ఫ్రెండ్ ఒకళ్ళుంటే తనని కూడా ఎక్కించుకొని సత్తెనపల్లి క్రాస్ అయ్యామనమాట. సత్తెనపల్లి ఎంట్రన్స్‌కొచ్చేసాము. ఇదంతా సత్తెనపల్లి దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాక మాకు ఆకలేస్తుందనేసి మేము ఒక డాబా దగ్గర ఆగాము. సో ఆల్మోస్ట్ అప్పటికి మాకు 3 అయిందనమాట టైము. సో ఇదే మేము ఆగిన డాబా. ఇక్కడ మాకు అంతకుముందు మా ఫ్రెండ్ తిన్నారంట. ఫుడ్ బాగుందనేసి సో మళ్ళీ మేము ఇక్కడ ఆగాము. ఆగి మొత్తం గూడా అంటే ఫుడ్ బ్లాక్ అనేది నేను మీకు చూపించట్లేదు. సో కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేసామనమాట. సో మేము వెళ్తున్న కార్ ఇది మా ఫ్రెండ్‌దనమాట. తన కార్‌లోనే మేము మాచర్ల వరకు వెళ్తున్నాము. సో ఆల్రెడీ తినేసామనమాట. తినేసి కంప్లీట్ చేసాం. చాలా ఆకలితో ఉండేసి సో తొందరగా తినేసాము. తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. మాకు లేట్ అవుతదనేసి. స్పైసీ ఆఫ్ పల్నాడు అనమాట డాబా పేరు. ఫుడ్ బావుంది. పర్లేదు. మేము తిని చూసాం కాబట్టి సో మనం తినొచ్చు. ఎవరన్నా ఒకవేళ ఆ లైన్‌లో మీరు వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే సో మీరు సత్తెనపల్లి దాటిన తర్వాత మీకు ఆ డాబా కనిపిస్తది. అది మీరు విజిట్ చేయొచ్చు. సో మనం మరీ తీసేయడానికి ఏం లేదు. ఫుడ్ బావుంది. పర్లేదు, తినొచ్చు మనం. సో మేము ఇంకా అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. సత్తెనపల్లి దాటేసాము. ఇక్కడ ఇంకా ఇది సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళకి మధ్యలో ఉన్న రూట్ ఇది. సో ఇక్కడ కూడా పనులు మాకు చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయన్నమాట. పనులు నేను చూశాను కాబట్టి సో పనులు మీకు నాకు తెలిసి ఒక 1 ఇయర్‌లోనే మాక్సిమం లాగిచ్చేస్తారు. 1 ఇయర్‌లోనే మీకు 2 వే రోడ్ వచ్చేస్తది. ఆ తర్వాత మనకి ఇంకెలాంటి ఇబ్బంది ఉండదనమాట. సో మనం ఒకవేళ గుంటూరు నుంచి హైదరాబాద్ గాని వెళ్ళాలి అనుకుంటే మనకి ఇప్పుడు ఎక్కువ టైం పట్టుద్ది. గుంటూరు నుంచి ఇక్కడిగా ఓన్లీ పిడుగురాళ్ళు రావడానికి చాలా టైం పట్టుద్దనమాట. ఒక 2 అవర్స్ దాకా టైం పట్టుద్ది. ఇప్పుడు మనకి ఆ టైం చాలా వరకు సేవ్ అయితది. మనం గుంటూరు నుంచి హైదరాబాద్ గాని వెళ్ళాలి అంటే మినిమమ్ 4 ½ అవర్స్, 5 అవర్స్ లోపే కంప్లీట్ చేసుకోవచ్చు. తొందరగా వెళ్ళిపోవచ్చనమాట. సో అంత ఈజీ టైం అవుతది. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి స్పీడ్ ఎక్కువ మనం వెళ్ళాము అంటే సో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్తే బావుంటది. సో మేము క్రాస్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. చూడండి, మాకు ఆ లారీ ఏదైతే ఉందో లారీ దాదాపు ఇందాక మీకు చెప్పానుగా అంత టైం తీసుకుంటుంది. దాదాపు 10 నిమిషాలు మేము దాన్ని క్రాస్ చేయడానికి ఎంత ట్రై చేసాం, ఎదురు వెహికల్స్ వస్తా ఉన్నాయన్నమాట. దాన్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయాము. మొత్తం రోడ్డు అంతా క్లియర్‌గా చేసేస్తున్నారన్నమాట. ఇదంతా సింగిల్ రోడ్. ఈ రోడ్‌ని కదిలిచ్చలేదన్నమాట. ఏదైతే పాత రోడ్డు ఉందో, ఆ పాత రోడ్డుని అలానే ఉంచి, వాళ్ళు ఎంతవరకు లెంత్ కావాలో, ఎంతవరకు రోడ్డు మనం ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారో, ఆ రోడ్డు వరకు ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో, మొత్తం కూడా క్లియర్‌గా. ఆల్మోస్ట్ ఇంకో 10 మినిట్స్ ఉంటే మేము పిడుగురాళ్ళు చేరుకుంటాము. పిడుగురాళ్ళకి దగ్గరలోకి వచ్చేసాము మేము.
ఇదంతా మొత్తం క్లియర్గా చేస్తున్నారు. సో నీట్గా మేము ఆల్మోస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ మాకు డిస్టెన్స్ ఉంది పిడుగురాళ్ళకి. ఇదంతా కూడా పిడుగురాళ్ళ కొంచెం యువతలో ఉన్న రైల్వే జంక్షన్ అనమాట. అంటే కింద మనకి రైలు వెళ్తుంటుంది. సో ఆల్మోస్ట్ మేము పిడుగురాళ్ళలోకి ఎంటర్ అయ్యాము. కొండమూడు అంటారు ఈ ఏరియా మొత్తం కూడా. కొండమూడు అనమాట పిడుగురాళ్ళకి అనుకుని ఉంటుంది. సో ఇక్కడి నుంచి మేము పిడుగురాళ్ళ లోపలికి వెళ్ళకుండా మీకు పిడుగురాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేము వెళ్తున్నాము. సో పిడుగురాళ్ళ లోపలికి వెళ్ళామంటే మేము ట్రాఫిక్లో ఇబ్బంది పడతాము, ఇరుక్కుంటాం అనేసి సో అటు వెళ్ళకుండా అక్కడి నుంచి మేము రైట్కి కట్ చేసుకొని పిడుగురాళ్ళ హైవే మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. అటువైతే మాకు టైం సేవ్ అవుతుంది. ఇదంతా కూడా పిడుగురాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ అండి. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేము క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. సో తొందరగా మనకి ఇక్కడి నుంచి మనకి టైం సేవ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా మేము వెళ్ళామన్నమాట. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉందో దానికి చాలా తొందరగా వెళ్ళిపోయాము. సో మనకి ఎక్కువ టైం తీసుకోవట్లేదు, తొందరగా మనం క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాము. మనకి టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా మనం వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. సో అలా అనేసి జాగ్రత్తగా వెళ్ళండి. హైవే రోడ్లో మనకి ఎక్కువగా యాక్సిడెంట్లు ఇవే జరుగుతుంటాయి అన్నమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కానీ ఎదుటోళ్ళు మనకి అంతే జాగ్రత్తగా వస్తే బాగుంటుంది. సో కొంతమంది మనకి ఎట్లా పడితే అట్లా వస్తుంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనం వెళ్తాం మంచిదన్నమాట. సో మేము అది కంప్లీట్ చేసుకొని మనకి పిడుగురాళ్ళకి దాచిపల్లికి మధ్యలో టోల్ గేట్ ఒకటి ఉంది. టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాము. సో మేము టోల్ గేట్ దగ్గర నుంచి పాస్ అవుతున్నాము. సో టోల్ గేట్ దాటేసాము. నెక్స్ట్ మేము టోల్ గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరు మనకి దాచిపల్లి. దాచిపల్లి నుంచి మేము లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి. ఈ హైవే రూట్ మొత్తం కూడా మనకి హైదరాబాద్కి కలుస్తుంది అనమాట. హైదరాబాద్ దాకా సేమ్ ఇలానే ఉంటుంది మనకి రూట్ మొత్తం కూడా. సో మేము ఇక్కడ నుంచి దాచిపల్లి దగ్గర నుంచి మొత్తం మేము రైట్ సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది. మా ఊరు వెళ్ళాలి అంటే రైట్ సైడ్కి వెళ్ళాలి. సో మేము ఆల్రెడీ దాచిపల్లికి వచ్చేసాము. దాచిపల్లి నుంచి మూవ్ అవుతున్నాము. దాచిపల్లి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ సైడ్కి కట్ అవ్వాలన్నమాట. ఆ రూట్ మొత్తం కూడా మీకు హైదరాబాద్ వెళ్ళొద్ది, హైదరాబాదు వరకు వెళ్ళొద్ది అనమాట. సేమ్ ఇక్కడ నుంచి మేము కట్ అయ్యి మా ఊరు మాచర్ల వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మాకు నడికూడె, తర్వాత గురిజాల అండ్ తర్వాత రొంటచింతల ఈ లైన్లో వెళ్తాము. సో అదంతా నేను తీయలేదు వీడియో. మేము ఇక్కడ నుంచి పాలవాయి గేట్ ఉంటారనమాట. ఇక్కడ పాలవాయి జంక్షన్ దగ్గర మా ఊరికి వెళ్ళటానికి ట్రైన్ అది మాచర్ల వరకు ఎండ్ అనమాట. ఇంకా మాచర్ల తర్వాత ఇంకా ట్రైన్ అనేది వెళ్ళదు. దానికి వెళ్ళే రూట్ ఇది. ట్రైన్ క్రాస్ అయ్యాము, ఆ గేటు రైల్వే గేట్ క్రాస్ అయ్యి సో అయ్యామన్నమాట. ఇంకా దగ్గరలోకి వచ్చేసాం. మాచర్లకి పాలవాయి గేట్కి మధ్యలో ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 or 15 అంతే, మ్యాక్సిమం తక్కువే ఉంటుంది. సో మేము ఆల్మోస్ట్ మాచర్లకు వచ్చేసాము. మాచర్ల దగ్గరలో ఉన్నాం అన్నమాట. మేము మొత్తం కూడా మాచర్లకు వచ్చేసాము. ఇక నుంచి ఇదంతా కూడా మాచర్ల ఏరియా. ఇక్కడ నుంచి క్రాస్ అవుతున్నాము. సో మీకు ఇటు సైడ్ వచ్చేసి మీకు నర్సాపేట వెళ్ళే రూట్ అనమాట. అదంతా కూడా ఆ సైడ్ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ నుంచి నర్సాపేట వెళ్ళే రూట్ ఇదంతా. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా మూవ్ అయ్యామంటే మేము మాచర్లోకి వెళ్ళిపోతాం. సో మాకు 2 వేస్ ఉంటాయి అనమాట. పని ఆ గేట్ పడితే నువ్వు చాలాసేపు బాగాల్సి వస్తుంది. పోనీ ఒక్కసారి సైరన్ కొట్టరా, అప్పుడే స్టార్ట్ అవుతుంది బండి. 4:30కి రా. మాకు ఇక్కడ మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళడానికి ట్రైన్ రెడీ అవుతుంది. సో అందుకని ట్రైన్ గేట్ వేస్తున్నారు అనమాట. మా ఫ్రెండు వెళ్దాంలే ఏం కాదు వెళ్ళిపోతామా అనేసి చెప్తున్నారు. సో
సో ఈ వీడియోని నేను ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. సో ఇది మొత్తం కూడా మా మాచర్ల ఏరియా అనమాట. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మాచర్ల నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.